ఇవన్నీ ఎప్పుడు దిగినవరా నువ్వు? ఆ పోజులేంద్రా? Good morning. Welcome to day 5 of 30 days challenge. And welcome to my channel Amarkala Mukudi. మార్నింగ్ వెళ్తా అని చెప్పిన ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళకి 1 month ఎవ్రీడే బ్లాగింగ్ చేయాలని ఛాలెంజ్ చేసుకున్నా. ఇది డే 5 అన్నమాట. ముందు వీడియోస్ చూడకపోతే చూడండి. సో నేను నైట్ మా ఫ్రెండ్ July 4th అనేసి బయటకు వెళ్ళి వచ్చినాక తన ఇంటికి వచ్చింది. నైట్ 2 దాకుంది. తర్వాత కశ్మీర్ పడుకోబెట్టి ఈ ఛాలెంజ్ వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి కదా, అది చేసి పడుకునేసరికి 5 అయింది. తర్వాత మళ్ళీ 6కి ఆర్ 7కి అన్నా లేచి వెళ్దాం అనుకున్నాను కానీ ఐ కాంట్. ఇప్పుడు 9 అవుతుంది అనమాట. సో యా, ఇప్పుడు తొందరగా చేసి తీసుకో. గుడ్ మార్నింగ్ ఫోక్స్. Good morning. ఫోక్స్, Good morning, dude. you are the commander of the house. I'm the home minister of the house. We are your slaves. Nana is the Big slave. slave of the house. I'm a home slave. I'm a big slave. Ashvi, we have some things to do today, okay? మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్తో నువ్వు ఆడుకోవాలి. సో లెట్స్ గెట్ రెడీ. చీర కట్టుకోవాలి, ఎంతైనా హౌస్ వార్మింగ్ కదా. మా ఆయనేమో నువ్వు చీర కట్టుడు అవన్నీ పని మొదలెడితే మస్తు టైం తీసుకుంటావు అనేసి అంటున్నాడు. కానీ ఐ వాంట్ టు వేర్ శారీ. ఈ చీర కట్టుకోబోతున్నా. ఇది 2024 మా పెళ్లి రోజు కట్టుకున్న చీర. కాసేపు అట్లా కట్టుకున్నా అంతే. నిన్న నైట్ కెళ్ళికి మైదా పెట్టినా కదా, అసలు ఎంత రెడ్ అయిందో అడగలే. లాస్కర్ అండ్ నేను కూడా పెట్టుకున్నా. మన మమ్మీలు మైదాకు పెట్టుకొని రాత్రంతా ఉంచుకోలేక అరగంటలో తీసేసి మళ్ళీ మనం టేక్ కేర్ చేస్తారు కదా, సేమ్ అలానే అయిందనమాట. పెట్టుకున్నా. మొత్తం పెట్టుకున్నాక 5-6 నిమిషాలకి కష్ట ఇంకా చిరాకు చేస్తుంటే ఆయన పడుకోబెట్టాలని చెప్పేసి మొత్తం తీసేసుకున్నాం. Kashvi, do you want to show your outfit? Blouse and skirt. Oh, blouse and skirt. All right. నేను రెడీ అవ్వడం కంటే బిగ్గెస్ట్ పార్ట్ ఇవన్నీ రెడీ చేయించడం. क्योंकि वो बोल रहा है मैं नहीं पहनूंगी ये सब. ఏం మాట్లాడతలేను. ఏం మాట్లాడినా చెప్పను. మీ స్టబ్ లెక్క మాట్లాడుతున్నా. మీ స్టబ్ ఇట్లా మాట్లాడుతున్నా. ఎవరితో? అందరితో గట్లని మాట్లాడుతుంది. షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ కదా అందరితో. ఒకసారి హిందీలో మాట్లాడుతుంది. హిందీ? ఓకే. నీకు హిందీ వచ్చా? ఖానా ఖాయా. అది హిందే? Ready to roll, Kalakashi? Is this green princess? Hi, princess. I feel bad for him. In a way good, but in a way bad. Every single time కొత్త క్రియేటివ్ వేతని ఆవిడ పొగడాలి. So here is the jewelry I'm thinking to wear. Stunning. It just feels over. అంటే మన ఫంక్షన్ కాదు కదా. This jalebi necklace. Let's see. Yeah, in a way, I think yeah, let's go with it. Already too late అయింది. బ్యాంగిల్స్ సైడ్ గాజులు వేసుకొని మధ్యలో పర్పుల్ వేసుకున్నాను. I have this bangles set. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. Let's make it fast. ఎంత ఫాస్ట్గా అనుకున్నా లేట్ అయిపోయి ఉంటుంది. సైడ్ బ్యాంగిల్స్ చిన్నగాను, ఇది పెద్దగాను. గాజుల సౌండ్లో ఉండే ఆనందం నెక్స్ట్ లెవెల్. Hair. Why do we have so many steps to get ready? Which I love, by the way. No complaints. Oh my God, I love being a woman. I love being a woman.
చిట్టి బంగారు లుక్. యాక్చువల్గా నేనైతే వాళ్ళకి మార్నింగ్ 7-8 అట్లా వస్తా అని చెప్పిన. వెన్ ఐ నో ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్, అందరం కలిసి వెళ్ళడమే మేక్ సెన్స్ అని ఆగి ఫుల్లీ రెడీ అయ్యి వెళ్ళినాం. అండ్ ఐ లైక్ ఇంత రెడీ అయ్యి నేను చాలా డేస్ అవుతుంది. నువ్వు ఎప్పుడెప్పుడు రెడీ అవుతారా? నువ్వు ప్రతి బంగారం కదా. స్నేహ సీమంతానికి రెడీ అయినా ఇప్పుడా? నేనా అవ్వలేదా? నీకు అట్లా అనిపిస్తుంది హెవీగా రెడీ అవ్వాలి. పట్టు చీర ఇక చీర కట్టుకోవడానికి నాకు తెల్లారిపోయింది. అండ్ దట్ వన్ సైడ్ ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకోవడం ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. దీనికి లిటరల్గా జిలియన్ సేఫ్టీ పిన్స్ ఉన్నాయి దీంట్లో. చూడడానికి సింపుల్ అనిపిస్తుంది కానీ హెయిర్ స్టైల్ కూడా చాలా అస్సలు ఆరలేదు నాదైతే. జగ్గు మామ, రవలి అత్త, అద్వైత్. నేను చూడలేదు. హలో, మీరిద్దరు ఆడుకున్నారు కదా అక్కడ. ఇక్కడ సారీ. అదేంటి, వాట్ ఈస్ దాట్? ఏడుకి వచ్చిన ఈ పని మాత్రం దొరుకుతుంది కదా. You guys learn dance? Okay, I want to see you guys dancing. Okay, go Kashif. Let's do takadavu 1. Come on, dalangu takatiku takatati kitato tayyu takka tayyu. Step 1 we are doing. Yes, come on. Dayyum takka tayyum taha. Hey, Kashvi. what did you guys do? Kashvi. Oh, what did you just did? ఏంటది? నీకు నచ్చింది అది? తీసుకుందామా మనం కూడా? యా, మరి డ్రైవ్ చేయాలి మరి. ఓకే, కొడు మరి దాన్ని. I don't need to work out if I dance. And how is my look? Is the look? What do you guys say? వితిన్ ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఫ్రెండ్స్ లాగా అయిపోతూ ఉంటారు అన్నమాట. మనం ఒకసారి కలిసినామంటే మనం సింక్ అయితే ఫ్రెండ్స్ అవుతాం, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు. సో లైక్ దాట్. రౌలి వాళ్ళ గృహప్రవేశంకి వెళ్తే అక్కడికి మా ఇంకొక ఫ్రెండ్స్ వచ్చారు, హిందూ వాళ్ళు కింద ఉన్నారు. సో ఐ హ్యావ్ టు చేంజ్ మై డ్రెస్, బట్ ఐ డోంట్ వాంట్ టు. I want to show off like this. That looks so nice. Even my jalebi necklace. Jalebi. యాక్చువల్గా నిన్న ఒక మెసేజ్ వచ్చింది. యాక్చువల్గా నేను అలా చూడాను కానీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రూ అనిపించింది అనమాట. ఐ ఆల్వేస్ స్మైల్, ఐ ఆల్వేస్ షో ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ఎనీథింగ్. నేను ప్రతిసారి నవ్వుతూ ఉంటా, ఏ విషయంలోనూ దాంట్లో హ్యాపీ వర్షన్ని చూపిస్తూ ఉంటా. నేను ఒక ప్రాబ్లం కంటే కూడా ఒక ప్రాబ్లం వచ్చిందో సొల్యూషన్ అని చూస్తాను అనమాట. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. మీరు ఎప్పుడు వీడియోలలో హ్యాపీగా అట్లే చూపిస్తారు. ఎస్పెషల్లీ ఈ మధ్య బ్లాగ్స్ ఎక్కువ పెట్టట్లేదు కాబట్టి ఇన్స్టాలో అట్లా చూసి ఎప్పుడు హ్యాపీ, మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తారు అనిపించింది. కానీ మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరు దాన్ని జస్ట్ నవ్వుకుంటూ సింపుల్గా చెప్పేస్తున్నారు అన్న. వీడియోస్ ఇప్పటివరకు 2 days పెట్టా, 3rd వీడియో పెట్టలే. సో అది చూసి అన్నది అనమాట. ఓ రియల్లీ ఎందుకు అట్లా అనిపించింది అని చూస్తే లాస్ట్ 2 daysలో నిజంగానే ఆ 2D వీడియోస్లలో ఆ 2 days వరకు చూపించిన దాంట్లో వరకే ఎన్ని కనిపిస్తున్నాయి. లైక్ నా టీత్ ఇష్యూ కానివ్వండి, మా కార్పెట్ చేంజ్ చేయించడం, ఈ రెనోవేషన్ ఖర్చు, మా కార్ ఇష్యూ, కార్తీక్ కార్ ఇష్యూ, ఇంకా చాలా థింగ్స్ అనమాట. కష్యూ ఎలర్జీస్ కానివ్వండి, తను నైట్ వామిటింగ్స్ చేసుకోవడాలు, లైక్ దేర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్ మా వర్క్స్ విషయంలో. అందులో చాలామంది ఆ వర్షన్ అట్లా చూసారు. అవన్నీ చూసి నాకు మెసేజ్ చేసారు. ఎంత మంచిగా అనిపించింది అంటే, ఈ రీజన్ కన్నా యూట్యూబ్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఏదేమైనా వ్యూస్కి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ఎవరైతే నాకు కనెక్ట్ అవుతారో వాళ్ళ కోసం నేను అది కంటిన్యూ చేయాలి అన్న ఒక మంచి మోటివేషన్ వచ్చింది దానివల్లనైతే. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి మంచి స్వీట్, హ్యాపీ, మోటివేషనల్, సపోర్టింగ్ మెసేజ్ చేస్తున్నందుకు. చాలా రోజుల తర్వాత నేను మెహందీ పెట్టుకున్నది చూపించాను కదా పొద్దున, చూపిస్తాను. అండ్ లెట్స్ చేంజ్ అవుట్ఫిట్. ఓకే, హాయ్ గైస్. What are you doing there? Oh, Aisha. John Cena. Ayuka. See me. ఎవడు? John Cena. అమెరికా సోల్జర్. సోల్జర్ లకెళ్ళి WWE అల్లకెళ్ళి మూవీస్ లోకి వచ్చింది. ఈజ్ నౌ హీరో. Yeah, I know.
అయ్యో 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 హౌ మెనీ ఆఫ్ యూ సా దిస్ ఖచ్చితంగా చూసాడు చిన్నప్పటి నుండి మీ చిన్నతనంలో ఎంతమంది Triple H is a villain. Johnson is a hero. This is unbelievable! You gotta be kidding me! Oh my god! Triple H is expressing. ఇదంట స్క్రిప్టెడ్ అంట అమ్మా నిన్న తెలిసింది నాకు వాట్ మై చైల్డ్హుడ్ వాజ్ ఎ లై వాట్ it's a lie, yes. వాట్ It's not a lie, it's a memory అంతే. వీళ్ళంతా తెలుసు కింద కామెంట్ చేయండి where you guys are going We gonna do friends. Kashvi is gonna have some fun అది మామది. వీళ్ళిద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు దట్స్ హౌ ఏంటిది టోటల్ కేర్ ఏంటిది వై వాట్ బుజ్జి వై ఇస్ దాట్ వాట్ ఇస్ దాట్ Total- సీనియర్ సిటిజన్స్ అదన్నట్టు. అదేనా అడల్ట్ కేర్ సో వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో మార్నింగ్ ఈవెంట్కి వెళ్ళడానికి అక్కడే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇంతసేపు బన్నది మేడం అయితే 7:30 దాకా వన్నది తొందరగా నైట్ 8 దాకా చేస్తున్నాం యా తొందరనే వస్తా నాకైతే ఫస్ట్ ఆమెకి పెట్టేసే ఫుడ్ యా బుజ్జి ఇది చూసినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది ఆ ఏజ్ లో కదే మన ఫ్యూచర్ గిదే కావచ్చు అనిపిస్తుంది అడల్ట్ కేర్ ఏం చేసినావు ఎందుకేనా వెనక్కి జరగమనా ఓకే ఓకే ఏంటి ఏమైనా డీటెయిల్స్ అనుకుంటున్నాను ఇప్పుడేమో సో అడల్ట్ కేర్ మాకు అనిపిస్తుంది రేపు మనకంటూ చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు పిల్లలు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మేము మా పేరెంట్స్ని అక్కడ ఎక్కడో వదిలేసి నేను రాలేదా బట్ యా దట్స్ హౌ రేపు కష్ట ఏ బిజీలు ఉంటుందో ఏముంటుందో మనకు అమ్మ ఇంట్లో పాంకేక్ చేయి యమ్మీగా ఉంటుంది ప్యాన్ కేకా ఇప్పుడు ప్యాన్ కేక్ ఎందుకురా యమ్మీ ఉంటుంది సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామా లేదు సరేలే ఓకే వేసుకొని అమ్మనే తినమంటావా? ఏమి బాయ్ అంట మరి ఎందుకు బాయ్ ఇంకో జంబకి ఇంకో నాకు టువి చేయి సరే చేస్తా మీ అమ్మ ఉన్న మూడ్లో ప్యాన్ కేక్ తినాలా నువ్వు చూడాలి నేను తినాలి. రేపు కశ్వి లైఫ్లో తను ప్రొసీడ్ అవ్వడం తన లైఫ్ బిజీలో తను ఆబ్వియస్లీ ఉన్నప్పుడు మాకంటూ చూసుకునేది ఎవరు అంటే అన్నదా పిచ్చి అమ్మనే మాట్లాడుకుంటుంది అన్నవారా సో తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు మా ఆయనకి ఇప్పుడు బయటకోవాలి బేసికల్లీ తను వాళ్ళ ఫ్రెండ్ బయటకి ఇద్దరం కలిసి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు దానికోసమని కశ్వికి తినిపించేసి ఆమె కలిస్తే గర్ల్స్ ఉండండి మేము పోతాం అనేది ప్లాన్ వేసారు అసలు పాయింట్ కశ్వి రేపు తన లైఫ్లో బిజీ ఉన్నప్పుడు మనకంటూ ఒక ఆప్షన్ అనేది ఉండడంలో అడల్ట్ కేర్ అనేది ఒకటి ఉంటుంది అని అది చూసినప్పుడల్లా మాకు అనిపిస్తుంది అనమాట ఎవెన్చువల్లీ రేపు ఇక్కడ మేమంటూ ఉంటాము అన్న ఆ దాకా వస్తే మాత్రం అడల్ట్ కేర్ వృద్ధాశ్రమం నాట్ ఎంటైర్లీ బట్ కైండ్ ఆఫ్ కార్తీక్ వాళ్ళు వెళ్ళి అరగంట అయింది వెళ్ళి కష్టికి ఫస్ట్ తినిపించేస్తే ఆ లోపు నేను ఇక్కడ పని చేసుకొని వెళ్తాను దగ్గర సో దట్ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళినా కష్టిని టేక్ కేర్ చేస్తూ స్టిల్ నేను నా వీడియో అప్లోడ్ చేసుడు థంబ్నెయిల్స్ అవన్నీ చేయొచ్చు అని చెప్పేసి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఆ వీడియోలో మాట్లాడింది వింటూ ఎడిటింగ్ చేయడం కానీ రెండు పిల్లలు వాళ్ళని హ్యాండిల్ చేస్తూ తినిపిస్తూ అయితే వర్కౌట్ కాదు కానీ అట్లీస్ట్ వాళ్ళని చూసుకుంటూ అప్లోడ్ ఇంకా అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తే వాళ్ళిద్దరు వెళ్ళిర్రు అండ్ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు నా కారేమో అటేటో ఉంది ఎట్టి పరిస్థితిలో ల్యాప్టాప్ నాతో తీసుకొని వెళ్ళాలి హోప్ఫుల్లీ వర్షం తగ్గింది అండ్ నా వీడియో ఎక్స్పోర్ట్ అయింది సో కశ్వి డ్రెస్ కశ్వి మెడిసిన్ ఆల్ ఆఫ్ దట్ seriously it feels nice అడడంలో 1 2 3 ఓ సాలిడ్ పడతాను తుంపర్లు కూడా కాదు సో ఇట్స్ నాట్ రిస్క్ ఇట్ దిస్ మై కార్ బ్యాక్ హోమ్ టు ద సేమ్ బెడ్రూమ్ కాశ్వి అందరు పిల్లలు పడుకున్నారు మా మేడం 7:30 దాకా వన్ అవర్ నిద్రలేదు కార్తీక్ బయటకేండు సో మేము ఇంటికి వచ్చేసినాం I have to entertain her for another 1 hour. Then పడుకోబెట్టాలి. One thing I want to talk about is this bed sheets. ఈ బెడ్ షీట్స్ ఇండియా నుండి ప్యాకేజ్ వస్తుంది అని అంటే తెప్పించుకున్నా 100% కాటన్ బెడ్ షీట్స్ అన్నమాట
తెప్పించుకున్నాక దీంట్లో ఒక మిస్టేక్ జరిగింది. అది ఏంటంటే మెజర్మెంట్స్ చూసే తీసుకున్నాను అనుకున్నా, బట్ ఇది కొద్దిగా ఇటు సైడ్ ఫిట్ అవుతుంది. ఇట్స్ ఫిట్టెడ్ షీట్స్ అన్నమాట, కానీ అటు సైడ్ ఫిట్ అవుతలేదు. సమ్హౌ మేనేజ్ చేసి వేసినా కానీ 100% ప్రాపర్ ఫిట్టింగ్ కాదనమాట. వాషింగ్కి వేసాక దగ్గరికి వచ్చిందా లేకపోతే కరెక్ట్ అక్కడ కింగ్ మెజర్మెంట్స్ ఇక్కడ కింగ్ మెజర్మెంట్స్ డిఫరెంట్ అది తెలియదు కానీ, సో ఒక 4-5 తెప్పించుకున్నా. కొన్నేమో ఫిట్టెడ్, కొన్నేమో యాక్చువల్ ఇట్లా బెడ్షీట్స్ లాగా అనమాట. మీరు తెప్పించుకుంటే ఇండియాలో 100% కాటన్ మనకు బెడ్షీట్లు మంచిగా దొరుకుతాయి, రీజనబుల్గా దొరుకుతాయి. 1000 రూపీస్కి అట్లా వస్తుంది. ఇక్కడికి ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ ప్రింట్స్ కానివ్వండి మంచిగా యూనిక్గా మంచిగా కూడా ఉంటాయి. లైక్ యూ కెన్ ఫైండ్ మంచి మంచి పీసెస్. ఎవరైనా ఇక్కడ చూస్తే నన్ను అడిగితే ఇక్కడ నుండి ఇండియా కంటే బెటర్ ఆప్షన్ అని చెప్తా. ఈ రూమ్లో సర్దాల్సిన వచ్చాడు ఉన్నాయి. డూ దట్. నేను వీడియోలో అడుగుతున్నా నేను, ఓకే, దిస్ ఈజ్ అ ప్రూఫ్, ఓకేనా? రేపు నువ్వు బిగ్ అయినాక నేను ఈ వీడియో చూపించి కశ్వీర్ నువ్వు ఇట్లా చెప్పినావా అని అడుగుతా, ఓకేనా? ఓకే, నేనంటే నీకు ఇష్టమా? యు లవ్ మీ? 78. I love you 8. I love you 9 and 10. ఓకే, మరి నువ్వు బిగ్ అయినాక కూడా నాతో ఇట్లనే ఐ లవ్ యూ చెప్తావా? నువ్వు నాకు బిగ్ అయినాక కూడా ఇట్లనే అన్ని విషయాలు చెప్తావా? అన్ని ఇప్పుడే చెప్తావు చూడు, స్కూల్లో ఇది జరిగింది అది జరిగిందని అన్నీ చెప్తావు కదా. నువ్వు బిగ్ అయినాక కూడా నాకు అన్ని చెప్తావా? కిసెస్ ఇస్తావా? లుక్ ఎట్ మీ. కిసెస్ ఇస్తావా? హగ్స్ ఇస్తావా? బిగ్ అయినాక చెప్పు, నోరుతో చెప్పు. యా కాదు, నేను బిగ్ అయినాక నీకు ఐ లవ్ యూ చెప్తా, కిసెస్ ఇస్తా, హగ్స్ ఇస్తా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి, అన్ని విషయాలు నీతో చెప్తా అని చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్ నేను అన్ని ఒకటి చెప్తా. నాకే నేను బిగ్ అయినాక కిస్సులు ఇస్తా, బిగ్ అయినాక. ఓకే, ఇది చూపి. గిన్ని ఫోటోలు ఇవన్నీ ఎప్పుడు దిగినవరా నువ్వు? ఆ పోజులేందిరా? ఆగరా. అన్ని ఓ మై గాడ్, గిది నువ్వు పోజ్ ఇచ్చినావు గట్లా? ఆగరా, నేను చూస్తా నీ ఫోటోలు మంచిగా ఉన్నాయి. చూపిట్రా. సీరియస్లీ దట్స్ నువ్వు సెల్ఫీ దిగినవారా? ఓ మై గాడ్, ఇట్రా. ఐ థింక్ ఇప్పుడు ఫోటో ఇది. ఇప్పుడు దిగినావు ఇది? డ్రామా చూపి, ఇంకా చూపి వేరేటి. కోపమా ఇది? దట్స్ యాంగ్రీ. కానీ భలే దిగినవరా సెల్ఫీలు చిక్కుడు. ఇక అట్లా మా కశ్వ చెప్పి ముచ్చట్లు రికార్డ్ చేయాలి అంటే వీడియో ఎంటైర్ డే ఉండాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ డే. అండ్ తర్వాత కార్తిక్ ఏదో టైంకి వచ్చాడు, కశ్వని పడుకోబెట్టి మళ్ళీ నేను రాత్రి 4 దాకా 8 దాకా పని చేసి పడుకున్నాను. మీకు వీడియోస్ కంటిన్యూ పోస్ట్ చేయడం కోసం ఇంత ఎఫర్ట్ తీసుకుంటున్నాను. మీకు నచ్చుతుందా? చాలామంది నచ్చుతుందని అర్థమైంది. నచ్చితే కనుక వీడియోకి లైక్ అండ్ కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఇట్ గివ్స్ మీ lot of motivation. Thank you so much and I'll see you in the next vlog. Until then, keep smiling. Bye bye.